లేదా చేస్తున్నప్పుడు మనం పోయి ఉండడం కానీ జరిగి ఉంటుంది. ఈనాడు మీ కష్టార్జితంతో ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకొని ఉదయకాల బ్రహ్మముహూర్తంలో ప్రవేశకాల అనంతరము గణపతి పూజ, స్వస్తికల్పన పుణ్యావాచనము, ఆదిత్యాది మకర మండపారాధన, లక్ష్మీనారాయణ ఆవాహనం అనంతరము అక్కడ పాల్గొనిచ్చుకున్నాము. యథావిధిగా గణపతి, నవగ్రహ, సుదర్శన, దుర్గాశుద్ధ హోమాలతో హోమ కార్యక్రమం చేసుకున్నాము. అనంతరము స్వామివారికి వ్రతాలు చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది, నేటివ్ ప్లేస్. అట్లాగా సత్యనారాయణ స్వామి కూడా ఒక నేటివ్ ప్లేస్ ఉంది. ఎక్కడ స్వామి నేటివ్ ప్లేస్ అంటే ఎక్కడని చెప్తాం? భాగ్యనగర్ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, అన్నవరం. అన్నవరం అనే పేరు ఎలా వచ్చింది అంటే, అన్న అంటే కోరిన అని, వరము అంటే తీర్చుకునేది అని, కోరికలు తీర్చేటువంటి స్థావరం కనుక అన్నవరం అని పేరు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి స్వామి పేరు ఉత్త సత్యనారాయణ స్వామి కాదు, శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి. ఎందుకంత పేరు వచ్చినదయ్యా అంటే, శ్రీరమా సహిత అంటే లక్ష్మీ సమేతుడై, సహిత అంటే కూడిన అని. మీ రాయసూయాగాలు చేసిన రాజు ప్రతీకనే ఈ సత్యదేవ మహారాజు. అందుకే ఆయనకు వీర అని పేరు. శ్రీరమా సహిత వీర వెంకట సత్యనారాయణ పేరు అన్నవరంలో ఉన్నటువంటి స్వామి. కాబట్టి అన్నవరంలో చేసేటువంటి పని ఫలితం ఉంటుందో ఈ ఏకాదశి పర్వదినాన్ని మనం చేయడం వల్ల కూడా అదే విధంగా కాలం కొనుగొట్టు కథలు ఆరంభిస్తున్నాం. పూర్వము నైమిషారణ్యము అనేటువంటి అరణ్యములో సూత పౌరాణికుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈయన ఎటువంటి వాడయ్యా అంటే 4 వేదాల్లో నిష్ఠాగరిష్ఠుడు అయినప్పటికీ తనకు వచ్చిన విద్యను తనతోనే అంతరించిపోకుండా ఆ విద్యను నలుగురికి పంచిపెట్టాలని చెప్పి కొంతమంది శిక్షణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారిని శౌనకాది మహామునులు అని అంటారు. వారందరినీ కూడా కూర్చుండబెట్టుకొని వారికి విద్యాభ్యాసాన్ని చెబుతున్న సమయంలో శిష్యుడు అడిగారు గురువు, స్వామి ఏదైనా తపస్సు చేత కానీ వ్రతము చేత కానీ కోరిన కోరికలు నెరవేరుతాయో అటువంటి వ్రతములు కానీ తపస్సులు కానీ బాగా తెలపండియ్యా అన్నాడు. వెంటనే ఆ సూత మహర్షి ఏం చెప్పాడు, మహర్షులారా ఇందుకు సంబంధించిన విషయాలు చెప్తాను వినండియ్యా అన్నాడు. పూర్వము నారద మహాముని లోకాలని సంచరిస్తూ, నారదుడు ఎప్పుడు కూడా ఒక లోకంలో ఉన్నాడు, ముల్లోకాలను సంచరిస్తుంటాడు కనుక ఆయనకు త్రిలోక సంచారి అని పేరున్నది. అటువంటి త్రిలోక సంచారి నారదుడు ఒకసారి ముల్లోకాలను సంచరిస్తూ మార్గమధ్యంలో ఉన్నటువంటి మర్త్యలోకానికి వచ్చాడు. మర్త్యలోకము అంటే మానవలోకం. ఈ మానవలోకానికి రాగానే మానవలోకం ఉన్న ప్రజానికమంతా కూడా వారి వారి వృత్తి కర్మానుసారేనా సుఖపడేవాడు సుఖపడుతున్నాడు, దారిద్ర్యాన్నివాడు దారిద్ర్యాన్నిస్తున్నాడు. ఏమయ్యా వైపరీత్యం అని చెప్పి బాధపడుతూ ఆ మర్త్యలోకం అనేటువంటి మానవలోకాన్ని వదిలి విష్ణులోకానికి పోయాడు. విష్ణులోకానికి పోగానే వైకుంఠ తలుపు తెలుసుకొని సాక్షాత్కరించాడు లక్ష్మీ వల్లభుడైన శ్రీమన్నారాయణ. ఆయన ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే, శేషపాన్పుపై 7 శిరస్సులు ఉన్నటువంటి సర్పమ మీద పున్నమి నాటి చంద్రుడు ఏ విధంగా నిండుగా మేచాయి కలిగి ఉంటాడో ఆ విధంగా దివ్యదేవబంధంగా ఉన్నాడు. చతుర్భుజుండు 4 చేతులు కలిగి శంఖ చక్ర గదాపద్మంతుడై శంఖము చక్రము గదాపద్మములతో అలంకృతుడై ఉన్నాడు. ఆయన పాదాలు లక్ష్మీదేవి సేవిస్తుంటే పుణ్యదంపతులు నమస్కారం చేశాడు నారదుడు. చేయగానే వారు ఎంతో సంతోషంతో, ఏం నారదా లోకంలో ఉన్న విషయాలు ప్రత్యేకించి నా యొక్క లోకానికి రావడానికి గల కారణం ఏమి అన్నాడు. స్వామి అన్ని లోకంలో ఉన్నవారు సుఖ సంతోషాలతో ఉన్నారయ్యా, కానీ ఒక మానవ లోకంలో దుస్థితిగా చెప్పగానే ఆ శ్రీ మహావిష్ణు కాదు చిరునవ్వుతో, మహర్షి ప్రస్తుతం మానవ దొరకనిలో కలియుగం. ఈ కలియుగంలో ఆ మానవులు పడుతున్న బాధలు తొలిపోడుకు నా యొక్క రూపం తీర్పున వ్రతం ఉంటున్నది. దీన్ని కలియుగంలో సత్యదేవుడని, సత్యవృతుడని, సత్యమూర్తి అని 3 పర్యాలతో పిలుస్తారు. ఈ యొక్క వ్రతాన్ని వైశాఖ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘ మాసంలో కానీ ఒక శుభ పర్వదినం ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, రవి సంక్రమణం చూడు నుంచి వ్రతాన్ని చేయవచ్చు. ఉదయం కూడా వీలు కాని పక్షంలో సాయంకాలం చేయవచ్చు, నెలకోసారి చేయవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు, 4 రోజులు ఎవరైనా కూడా వ్రతాన్ని చేయవచ్చు. ఇది ఆడవారికి సర్వ సౌభాగ్య వ్రతం. సంతానం లేని వారు వ్రతం చేసినట్టయితే సంతానం కలగడం, దారిద్ర్యముతో బాధపడుతూ ఉండే వారు వ్రతాలు చేసినట్టయితే ఆ దారిద్ర్యం చెబుతూనే ధనవంతులు అవుతారు. ఏ కోరికతో ఏ వ్రతాన్ని చేస్తారో ఆ కోరిక వాళ్ళకు సబలీకృతం అవడమే కాకుండా చేసేటువంటి పూజాపని కార్యక్రమం వలన స్వామి సాహిత్యమైనటువంటి సత్యలోకానికి పోతారయ్యా. ఇదంతా విన్న తర్వాత నారదుడు అడిగాడు స్వామిని, స్వామి ఇదంతా చెప్పినా బాగానే ఉంది, చేసేటువంటి పూజా విధానం ఏ విధంగా చేయాలో చెప్పన్నాడు. ఎవరైతే ఈ వ్రతం చేయదలుస్తారో వారు ఉదయకాలాన్ని మేల్కాంచి స్నాన సంచార కార్యక్రమాలు ముగించుకొని నిశాముఖం అంటే నూతన వస్త్రాలతో భగవంతుని ఉంచాల. స్వామి ఈనాడు మా గృహంలో నేను వ్రతం చేయదలిచిన ఎటువంటి ఆటంకం లేకుండా కార్యక్రమంగా విధాన్ని దేవుని ప్రతిష్ఠ చేయడం. మనం దేవుడిని ఎక్కడైనా పెట్టాం. ఈశాన్యమాగే ఈశాన్య నడకొచ్చింది, నవగ్రహ మండపాలు చేశాం,
గోమయే నిక్షిప్య ఆవు పంచదము లేదా పేడతో ప్రదేశాన్ని అలిగాం, ముగ్గులను పెట్టాం. మందసం, మందహాసము అంటే చిరునవ్వు, మందసము అంటే పీఠం, పీఠాన్ని ఏర్పాటు చేశాం. తెల్లని వస్త్రం, శక్త్యానుసారాన్ని కలిసం. ఈ కలిసం అనేటువంటిది బంగారుది కానీ, వెండిది కానీ, రాగిది కానీ, ఇత్తడిది కానీ, స్టీల్ది కానీ, చివరికి ఏదీ లేకపోతే మట్టితో చేసింది అని కూడా కలిశాన్ని పెట్టవచ్చు. కలిశాన్ని ఏర్పాటు చేయడం వల్ల మొట్టమొదటిగా సంకల్పం చేశాం. తిథి సంకల్పం మనసులో కోరిక అనుకున్నాం. మహాగణపతి పూజ చేశాం. కలిశానికి, నవగ్రహాలకు, తర్వాత అష్టదిక్పాలకులు, పంచభూతాలకు, త్రిమూర్తులకు పూజ చేసిన తర్వాత స్వామి ప్రతిమ ఉన్నట్లయితే దొరికింది ఆవు పాలు లేదా ఎనుగు పాలు లేదా ప్యాకెట్ పాలతో స్వామిని అభిషేకం చేయడం, గంధాక్షతలు గావించి మంటపం నందు ఆవాహన చేసి స్వామికి సంబంధించిన షోడశ పూజా కార్యక్రమాన్ని బ్రాహ్మణుల ద్వారా తెలుసుకొని ఈ వ్రతం చేసే సమయంలో బయట వ్యాపారాలు ఎన్నున్నా కూడా పక్కన పెట్టి ఈ శుభదినం ఆనందంగా గడపాలయ్యా అన్నాడు. ఏ కోరికతో ఈ వ్రతాన్ని చేస్తారో ఆ కోరిక వీళ్ళకు సఫలీకృత అవడమే కాకుండా చేసేటువంటి పూజా పుణ్య కార్యక్రమం స్వామి సాహిత్యమైనటువంటి సత్యలోకాన్ని పోతారయ్యా. పైగా ఈ వ్రతానికి మామిడి, వేడి, రాగి, జివి మరీ రాయిస్తుంటారు. ఎందుకు వీటికి ఎంత ప్రాశస్త్యం అంటే వీటిని పంచపల్వాలు అని అంటారు. నైమిషారణ్యంలో ఉన్నటువంటి సూత భగవానుడు తన శిష్యులకు వ్రతకథలు చెబుతూ ఉంటే వ్యాస భగవానుడు విన్నటువంటి వాడై వ్రతకథలు విలువలోకి తేవాలని చెప్పి తాటాపత్రాలకి రణ్యంలో సంచరించగా తాటాపత్రాలు లభ్యం కాకపోవడంతో లభించినటువంటి యొక్క మామిడి, వేడి, రావి, జివి మర్రి 5 రకాల ఆకులను సేకరించి వాటి యందు స్కాంద పురాణము, రేవాకాండ ఘట్టం అధ్యాయసాలైన వ్రతకథలను రాయడం, వాటిని మన కలియుగంలో పుస్తక రూపాన్ని చేసుకోవడం జరుగుతుంది. వాటి మొదటి గతంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? శ్రీ మహావిష్ణువే సత్యనారాయణుడు. పైగా ఈ సత్యనాథం చేసేటువంటి సమయంలో ఆ చేసేటువంటి యజమాని ఎల్లప్పుడూ కూడా సత్యమునే పలుకుతాడు. అసత్యము అనేటువంటి మాట ధరిచేదానికే సత్యే వచః అంటారు. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి ఇక సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఈనాడు మనం చేయడం వల్ల మనకు మన కుటుంబానికి అన్ని విధాలా స్వామివారిని కోరుకుంటూ చంద్రాంతం స్వామికి ఏంటి సత్యోజాస్యాంతం భద్రేకాశినం సదాదారాయతే నమో నమః సంపత్తాగ్నిం తేజోమయం బోధ బ్రహ్మణీమహే పదరాజీలలో నీళ్ళిపోయాకు ఒకసారి ఓం ప్రణాయ స్వాహ, ఓం ధానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ. రాజ్యం భారవేదం రాజ్యం వైరాగ్యం మానవత్యం పర్యాప్తరాయ నందరాయ సదీవేన శాస్త్రేణ యతేన జాహ శివతమారమణ గోవింద గోవింద. సుబ్బాటయ్య స్వాగతం పుణ్యవాడు అందరు గలగలగా ఉన్నారు. ఎవరు కూడా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ధ్యానం పరమేశాలు వాక్యత తీసుకున్నా. ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎటువంటి వాడు? 4 వేదాల్లో నిష్ఠాగరిష్ఠుడు. అయినప్పటికీ కూడా ఆ జీవన విధానం ఈ విధంగా ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, పెట్టుకోవడానికి వస్త్రం లేదు. నేను ఏ విధంగా వ్రతాన్ని చేయగలవాడయ్యా అన్నాడు. వ్రతం చేస్తానే సంకల్పం చేయకుంటే చాలు, ఆ దేవుడే నీకే వ్రతాన్ని చేసుకున్నాడని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళినటువంటి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు ఆ రాత్రి ఏదో విధంగా కాలం స్వామి ఈనాడు నేను భిక్షాటనే బయలుదేరుతున్నాను ఈ నుంచి వ్రతాన్ని ఆచరించాడు. ఎప్పుడైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విరామంగా ఆచరించడం జరిగిందో స్వామివారికి విశేషానందం చేత తాను మరుసటి సంవత్సరానికే అఖండ ఈశ్వర తత్వాన్ని పొందాడు. అనగా తన తర్వాత తన పిల్లలు కూడా తిన్నా కూడా తన ఇవ్వనటువంటి ఆస్తిని సంపాదిస్తూ ఆజన్మాంతరం స్వామివారి సేవ చేస్తూ స్వామి సాహిత్యమైనటువంటి సత్యలోకానికి వినాడయ్యా అని సూతుడు తన శిష్యుడు చెప్పాడు. ఇదంతా విన్న తర్వాత మళ్ళా శిష్యుడు అడిగారు గురువును, స్వామి బ్రాహ్మణ వ్రతం చేసినా అన్నావు, బాగానే ఉంది, కానీ యొక్క బ్రాహ్మణ వ్రతం చేస్తున్న సమయంలో ఎవరైనా చూచిన వారు కానీ విన్నవారు కానీ ఉంటారు కదా, వారిక విధానాన్ని కూడా చెప్పండి అన్నాడు. బ్రాహ్మణుడు నివసిస్తున్నటువంటి కాశీ నగరానికి సమీపంలోనే ఒక చిన్న కుగ్రామంలో ఒక పుల్లలమ్మేవాడు కూడా నివసిస్తుండేవాడు. తాను అడవికి పోయి పుల్లలను సేకరించి వాటిని నగరం నమ్మగా ఎంత ధనమైతే వస్తుందో ఆ ధనముతో జీవనాన్ని సాగించాడు. ఒకనాడు ఈ పుల్లలమ్మేవాడి నగరంలో పుల్లడానికి పోతే ఎక్కడా కూడా అసలైనటువంటి వీరము లేకపోవడంతో మిక్కిలు తెప్పెక్కున్నవాడై పూర్వకాలము బయట పంచనేటు ఉండేది. అటువంటి బయట పంచన నెత్తిన్న పుల్లమొకటి పెట్టి బ్రాహ్మణుడు ప్రవేశించాడు. దేనికి? దప్పికి తెచ్చుకోవడానికి. మీరు వింటారా లేదా నీకు? అందుకే నువ్వు నా తట్టు చూస్తా అంటే నేను నీ తట్టు చూస్తా అంటే కాదు, నువ్వు కష్టం
అట్లా తప్పికి తెచ్చుకోవడానికి ఆ బ్రాహ్మణులకు పోగానే బ్రాహ్మణ కుటుంబం అంతా కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటారు. వ్రతాన్ని చేస్తుండడం చూసినటువంటి ఆ యొక్క కులంగా నెలలో వచ్చే ప్రతి ఏకాదశికి పౌర్ణముకు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ వచ్చాడో ఈ కులం అష్టైశ్వర్యాలు కలుగుతాయనేటువంటిది విద్యార్థంలో ఉన్నటువంటి చిన్న సారం. వచ్చేలో కృష్ణానందం మా ప్రసాదం తప్ప ఇప్పట్లో తీసేసాయి కదా. రెండు చేతుల దేవుడిని చూపించండి ఆయన. ప్రథమాత్మే నమః ఆసీనందమానందం దేవతాభ్యో నమః ప్రాణాయ స్వాహ బాణాయ స్వాహ. రెండు చేతులు తీసుకొని దగ్గరికి చూపిస్తాను. మహాదేవ శంభో శంకర హర హర హర. నీళ్ళు వే నీళ్ళు వే నీళ్ళు వే. అదే నా దీపంలో నూనె వేసుకొని సుమాడన్నా అమ్మ చేసుకున్నానైనా. సుమంగళీర్యం వీరం మధుర్మాం పశ్యతాం దేవతాభ్యమహం సౌభాగ్యవృద్ధిం విప్రయోజన సుమంగళీయోగిదాసం సిద్ధం లోకా సమస్తాం సుఖినో భవంతు. పేరు విజ్ఞానం తెచ్చుకున్నారు. ప్రతినిత్యము వీరు పోని దేవాలయాలు లేవు, చేయని యజ్ఞాలు లేవు, చేయని వ్రతాలు లేవు. అష్టైశ్వర్యాలన్నీ ఉన్నప్పటికీ సంతానం లేని కారణంగా రాయదంపతులు ఇప్పుడు కూడా దుఃఖిస్తుండేవారు. ఒకనాడు ఆ నగరానికి ఈ సత్యనారాయణ స్వామి యొక్క బ్రాహ్మణ రూపం దాల్చి ఈ యొక్క మహారాజు వచ్చారు. ఏం మహారాజా, ఏదో నదీ తీరంలో చాలా వరకు విశేషం కోసం పూజా కార్యక్రమం చేస్తున్నా అంటే ఏం చెప్పాలంటే బ్రాహ్మణోత్తములారా, నేను ఎన్ని పూజలు చేసినా కూడా నాకు సంతానం లేదని చెప్పగా, సరేనయ్యా నీవు పడుతున్నటువంటి భారతించి నేను ముక్తుని చేస్తాను. ఇందుకు సంబంధించి ఒక వ్రతం ఉన్నది, ఈ వ్రతాన్ని నువ్వు చేస్తే తప్పకుండా నీకు సంతానం కలుగుతుందన్నాడు. ఇన్ని పూజలు చేసినా కూడా వ్రతం చెప్పడం వల్ల కలుగుతుందా అని చెప్పి నిరుత్సాహపడిపోయాడు. కానీ పదే పదే చెప్పడంతో మనసు మార్చుకున్నటువంటి మహారాజు, సరేనయ్యా ముందుగా చెప్తావు కదా, ఎప్పుడు చేస్తావు వ్రతం అన్నాడు. వచ్చే వైశాఖ పూర్ణిమ రోజున మీ రాజ్యానికి సమీపంలోనే భద్రశీల నది ప్రవహిస్తున్నది. ఆ నదీ చెంతకు మీరు వచ్చినట్లయితే మీ చేత పూజా కార్యక్రమాన్ని చేయిస్తానన్నాడు. వారు మాట్లాడకుండా మహారాజు కొంత పైకాన్ని బ్రాహ్మణికి ఇచ్చి పంపించాడు. వైశాఖం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూచాడు మహారాజు. వైశాఖం రానే వచ్చింది. రాజు యువరాణి పరివారం అందరూ కూడా నదీ తీరానికి రాగానే వ్రతంతో సిద్ధంగా ఉన్నటువంటి బ్రాహ్మణికి నమస్కరించి పూజలో పాల్గొన్నాడు. మంత్రం చెప్పిన వాడు బ్రాహ్మణుడైనా కూడా శ్రద్ధగా చేసిన ఎవరు? రాజదంపతులు. తత్ఫలితంగా మరుసటి సంవత్సరానికి వారికి ఒక కుమారుడు కలిగినాడు. సత్యనారాయణ స్వామి వరప్రసాదం వల్ల కలిగినటువంటి ఆ కుమారుడికి స్వామి పేరే నామకరణం చేశాడు. సంతానం లేని వదిలేలే. అదే నదీ తీరంలో వ్రతాన్ని చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడికి సాధు అని పేరు గల శక్తి వచ్చాడు. ఏం మహారాజా, నదీ తీరంలో ఏదో పూజ చేస్తున్నావు, ఈ పూజను నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఈ పూజ చేయడం వల్ల ఏమైనా ఫలితం ఉన్నదా అని ప్రశ్నించాడు. అయ్యా, ఇది వరకు నాకు సంతానం లేని మాట అందరికీ తెలిసినదే కదా. ఇది శ్రీమన్నారాయణ సంబంధమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ యొక్క వ్రతాన్ని ఈనాడు నేను చేయడం వల్లనే అఖండైశ్వర్యముతోనూ సత్సంతానముతో నేను తొలుగుతున్నా అన్నాడు. మరి మహారాజా, నేను కూడా ఈ వ్రతం చేయవచ్చునా అన్నాడు. నిరభ్యంతరంగా చేయవచ్చునా అని చెప్పగానే వ్రతమహత్యాలంతా కూడా తెలుసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి పోయాడు. రోజు పెందనాడంటే పొద్దుగలగాని మన భాషలో పొద్దుగలగా ఇంటికి పోయేటువంటి శక్తి ఆ రోజు ఆలస్యంగా ఇంటికి పోయాడు. ఆలస్యంగా ఇంటికి వెళ్ళడంతో భార్య లీలావతి, శెట్టమ్మ పేరు లీలావతి. ఆ లీలావతి భర్తను ప్రశ్నించింది, ఏం స్వామి రోజు తొందరగా వచ్చేటువంటి వాడివే, ఈ రోజు నీ ఆలస్యానికి గల కారణం ఏమి? అప్పుడు ఈ యొక్క శక్తి మార్గమధ్యంలో జరిగిన విషయాన్నంతా కూడా క్షుణ్ణంగా చెప్పడంతో ఆమె సంతోషపడుతూ సంతానం కోసం మన రాజదంపతులు వ్రతం చేశారా, అయితే మనం కూడా ఆయన వ్రతం చేస్తామని. వెంటనే ఆ శక్తి మనకు సంతానం కలగాలి కానీ వ్రతం ఎంతసేపు చేస్తామన్నాడు శక్తి. అనుకోకుండా ఒక శుభతరుణంలో భార్యాభర్తలిద్దరు కూడా ఒకటి కావడం వల్ల స్వామి అనుగ్రహంతో భార్య లీలావతి గర్భం దాల్చి 10వ మాసంలో బాబు ప్రసవించారు. దివ్యతేజవంతంగా ఉన్నటువంటి ఆ శిశువుకి కళావతిని నామకం చేశారు. ఏ పేరు? తల్లి పేరు దినదిన ప్రవర్తమానంగా వృద్ధి చెందినటువంటి స్థలంలో ఈ యొక్క పెద్దమైనటువంటి లీలావతి పెనిమిటి అంటే భర్త వద్దకు వచ్చి, స్వామి మనం సంతానం కలిగి చాలా కాలం ఉన్నది, ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామంటే, లేదు మన కుమార్తె వివాహంలో ఖచ్చితంగా చేస్తామన్నారు. సరే భర్త మాట చెబుతాడు లీలావతి సరైనది. కాలం గడిచే కొద్దీ కూతురు పెరుగుతూ
పెళ్ళిడు ప్రాయానికి రాగానే మహాదరికుడైన వృత్తులను చూసి రంగరంగమయంగా పెళ్లి చేశాడు శెట్టి. పెళ్లి అయితే చేశాడు కానీ వ్రతాన్ని కాస్త మర్చిపోవడంతో ఆగ్రహం చెందాడు సత్యనారాయణ. ఏ విధంగా? అతి తక్కువ రోజుల్లోనే ఈ వివాహం అంటే తన బిడ్డ యొక్క వివాహ అనంతరం వీరున్నటువంటి రాజ్యం ఏంది? కాంచన. ఈ కాంచనం నగరంలో ఉన్నటువంటి రాజ్యంలో కరువు కాటకాలను సృష్టించాడు. కరువు కాటకాలను సృష్టించినటువంటి యొక్క స్వామి ఇంకా జీవనోపాధి ఇక్కడే ఉంటే మనం పథకందాలతోనే తల్లిని కొంచెం దుస్తులు ఎందువలన వృధాన్ని చేయకూడదు. ఇలా 14 సంవత్సరాలు గడిచిపోయింది. అనంతరం ఒకనాడు ఉదయమనగా పోయినటువంటి బిడ్డ కళావతి చీకటిపడి సమయానికి ఇంటికి వచ్చింది. ఏమమ్మా ఉదయమనగా పోయి వాళ్ళకు వస్తున్నావే, నలుగురు 4 విధాలు అనుకుంటా కదా అంటే, అమ్మా నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఒక బ్రాహ్మణుడితో వ్రతం చేస్తుంటే ఇంత ఆలస్యమైందని చెప్పి తీర్థప్రసాదాలు ఇవ్వగా సంతోషంగా తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ తల్లి లీలావతి అంటుంది తన బిడ్డతో, అమ్మా ఈ రోజు ఈ దుస్థితికి కారణం ఈ స్వామి మహత్యమని చెప్పగా, ఏమమ్మా ఏం జరిగిందని చెప్పి ఆ బిడ్డ అయినటువంటి కళావతి తల్లి ద్వారా తన జన్మ వృత్తాంతాన్నంతా కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ఏదేమైనప్పటికీ మన కుటుంబం చక్కబడాలి అంటే సత్యనారాయణ వ్రతం చేయాలి కాబట్టి ఆ వ్రతం చేస్తాను అనుకున్నటువంటి ఆ శుభతరుణంలో వ్రతం చేయాలంటే ధనం కావాలి. తల్లి కూతురిద్దరు కూడా చెరో దిక్కుపోయారు. ఆనాడు ఆదివారము మాఘమాసం కబురు చేత మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి రోజు. ఆ శుభదినమున తల్లి కూతురు ఇద్దరికి కూడా కొంత పైకం లభ్యమైనటువంటి ఆ పైకముతో ఇరుగు పొరుగు వారిని బంధువులను బ్రాహ్మణులను పిలిపించి శక్త్యానుసారైన తల్లి బిడ్డ ఇద్దరు కూడా వ్రతం చేశారు. ఎప్పుడైతే ఇక తల్లి బిడ్డ ఇద్దరు కూడా వ్రతం చేశారో ఆ వ్రతం చేసినటువంటి రాత్రికే చంద్రకేతు మహారాజకలో సత్యనారాయణ స్వామి వారు అనుభవించి, రాజా బంధించిన వృత్తులిద్దరు కూడా వ్యాపారం తెచ్చిన వారే కానీ దొంగలు కాదు, నీవు తెల్లవారేసరికి వారిద్దరిని విడిపించావా? సరే లేదంటే నీ యొక్క సంతానము రాజ్యము నాశనం చేస్తాను. వేకోజామలు కలిసిపోయితా అని తెలుసుకున్న మహారాజు అక్కడ ఉన్నటువంటి ఆస్థాన పండితులు సహాయ సలహాదారుల మేరకు కారాగారంలో బంధించిన వృత్తులిద్దరు కూడా బయటికి తీసుకురావడంతో సగం సన్యాసున్న వారికి క్షురకర్మలు గావించి, అయ్యా మా తప్పును క్షమించండి అని చెప్పి వారి వద్ద తీసుకున్న ధనాన్ని వారు తిరగడమే కాకుండా ఇన్ని రోజుల వరకు ముందుగా నష్టపరిహారంగా మరికొంత పైకాన్ని వారికి ఇస్తూ రాజలాంఛనాలతో బయటికి పంపించాడు. ఈ బయటికి వీళ్ళ మామాలు ఎక్కడి వీరాలు ఏం చేసినటువంటిది మనకు 4వ రోజున తెలుస్తుందన్న. ఇది వ్యాస భగవానుడు చెప్పినటువంటి స్కాంద పురాణాంతర్గత రేవాకాండ ఘట్టంలో ఉన్నటువంటి 3వ చర్మవిష్టాంతం. కళ్ళు మండుతాయి చూడరా. గోవింద లోకా సమస్తాం సుఖినో భవంతు. నీళ్ళు తాగుతా తాగున్నా లస్సీ తాగుతావా? కాదు, 3వది. ఆ యొక్క స్వామి ఏమైనా వర్తకులారా ఎంతవరకు ప్రయాణము ఈ సంతులందు ఏముందన్నాడు. వచ్చినవాడు దొంగేమో ఎక్కడ సంపద తీసుకుంటా అనే దురుద్దేశంతో ఇందులో ఆగులలో తప్ప ఏమీ లేవు, మేము కాంచన నగరానికి వెళ్తున్నామన్నాడు. వెంటనే తదాస్తు అని చెప్పి పడవ దిగి నడుచుకుంటూ వెళ్ళాడు. నిండుగా ఉన్నటువంటి పడవ ఎప్పుడైతే తేలి కావడం జరిగిందో సంచులు విప్పి చూసుకోగా అందులో ఆగులలో తప్ప ఏమీ లేవు. వెంటనే దుఃఖించడం మొదలుపెట్టారు మామాలు. దుఃఖ సాగరంలో కొన్ని గంటలు గడిచిన తర్వాత అల్లుడు అంటున్నాడు, పెద్దవాళ్ళతో పరాజయతుంది, తక్షణం మనం పోయి ఆయన పాదాలను శరణ పెట్టుకుందామన్నాడు. అల్లుని వాక్యం ఉన్నటువంటి శక్తి నదీ తీరంలో ఉన్నటువంటి తన బిడ్డ నగరాన్ని పిలుచుకొని పోయి భక్ష్యతలతో పూజా కార్యక్రమాన్ని చేయించి యథాప్రకారంగా ఆ యొక్క స్వామివారి పాదాల చెందబడి, అయ్యా మేము బుద్ధిహీనము, ఎక్కడ మీరు మా ధనాల విస్తావుద్దేశంతో మీద మేము పరిహాసం ఆడాము, మా తప్పును క్షమించండి అంటే, ఏనాడైతే నువ్వు కుటుంబ సమేతంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తావో అంతవరకు నీకు ఇటువంటి కష్టాలు తప్పవు నాయన అని చెప్పి వారి సంపదను మళ్ళా తిరిగి ఇచ్చి పంపించారు. సంపద తిరిగి రావడంతో సంతోషించినటువంటి మహామాలను తిరుగు ప్రయాణమయ్యారు. కాసేపట్లో ఇంకా గమ్యాన్ని చేరుతారన్న సమయంలో పూర్వము దూతలు అనేవారిని వారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజన్న సినిమా ఉందా, దాంట్లో నవాబు వస్తూ ఉంటే గజ్జలు కడుగు పోతూ ఉంటాడు, ఇంటిమేషన్ ఇచ్చేటువంటి వ్యక్తి సినిమా చూశాడు. అట్లా ఆ దూతపై కాంచన నగరంలో ఉన్నటువంటి సిద్ధిగారింటి పోయి చెప్పగానే తల్లి కూతురు ఇద్దరు కూడా వ్రతం చేస్తున్నారు. వ్రతం చేస్తున్న సమయంలో దూత వచ్చి ఈ విధంగా సిద్ధిగారులు వస్తున్న విషయం చెప్పగానే పెద్దామె లీలావతి, అమ్మా నాయన అల్లుడు వస్తున్నాడనే బయలుదేరుతున్నా అని చెప్పి తల్లి బయలుదేరి
కూతురు ఏం చేసింది, మా నాయనతో పాటు మా ఇంటి ఆయన కూడా వస్తున్నాడు కదా అని చెప్పి తాను నదీ తీరానికి బయలుదేరింది. నదీ చెంతకు రాగానే శక్తి మాత్రం పడవ నుంచి దిగడం, తక్కినటువంటి సంపద పడవ వాళ్ళందరూ ఇంటికి పోయి మునిగిపోతున్నారు. చూస్తున్న ప్రజానికి ఆశ్చర్యమయ్యారు. బిడ్డైనటువంటి కళావతి నదీ తీరానికి రాగానే తన భర్త మునిగిపోతున్న స్థితిగతిని చూసి నా భర్త లేనప్పుడు నేను కూడా ఆమె పెడతామని తాను కూడా ఆ నదిలో దూకడా ప్రయత్నించింది. ఏం నది? భద్రశీల నది. కానీ ఆ యొక్క సిద్ధమ్మ నాకున్నది ఒక్కగానో కుమార్తెము, నీవు ఆ విధంగా చేస్తే ఎట్లా అని చెప్పి కుటుంబ సమేతంగా దుఃఖిస్తుంటే ఆకాశంలో అమరవాణి ప్రత్యక్షమై, ఓ వర్తక శ్రేష్ఠి, నీ కుమార్తెను తక్షణం నగరాన్ని పంపించి భక్ష్యతలతో పూజా కార్యక్రమాన్ని చేయించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే పరిస్థితి చక్కబడుతుందని చెప్పగా అమరవాణి వాక్యమైనటువంటి శక్తి నదీ తీరంలో తన బిడ్డను నగరాన్ని పిలుచుకొని పోయి భక్ష్యతలతో పూజా కార్యక్రమాన్ని చేయించి తీర్థమే పుణ్యంలో ఏమత్వాసివాసీనాం అక్షయముపదిష్టదు. రెండు చేతుల దేవుడు చూపించడమ్మా. ప్రథమాత్మ నమః, ద్వితీయాత్మ నమః, తృతీయాత్మ నమః, చతుర్థాత్మ నమః, పంచభూత ప్రాణాత్మనే నమో నమః. యథాశక్తి యథాభాగ చతుర్థోధ్యాయ ప్రవాసాత్తేన ఆనంద కర్పూర నీరాజనం కరిష్యే. ఓం గజాత్రగాత్రాయ విదాత్త ప్రదాయనే శివాత్మై గణనాయ సార్వభౌమాయ మంగళం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర హర హర హర. లోకా సమస్తాం సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. శాంతం దేవతాంతం. కందివేల ఫేమస్ అయ్యి వృధాబేల. తర్వాత సుధభవ అంటున్నాడు, మహర్షులారా మరి కథను కూడా చెప్తానని అన్నాడు. పూర్వము మరుసటి రోజే మేటా మార్గం బయలుదేరాడు. మేటా మార్గం రకాల మృగాలను సంహరించి ఈ ప్రసాదం నేను స్వీకరిస్తారా అని చెప్పి తిరస్కరించాడు. ఎప్పుడైతే తీర్థ ప్రసాదాలు తిరస్కరించాడో ఆగ్రహించారు. సత్యనారాయణ చేస్తూ తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి సవాలు అందరం మహారాజులను ఈ యొక్క వ్రతాన్ని నేను దూషించిన కారణంగా నాకు ఇస్తుందని చెప్పగా వ్రతాలు రాజ్యము అన్ని కూడా చేజిక్కించుకొని ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులుగాంచిన చక్రవర్తిలో గొప్ప చక్రవర్తిగా భావించాడు. అంతేకాకుండా సత్యనారాయణ స్వామికి వ్రతం ఈ 5వ రోజులో ఉన్నటువంటి సారాంశం. కాబట్టి ఈ ఏకాదశి పర్వదినాన మీరు చూస్తున్నటువంటి ఈ వ్రతం వల్ల మీకు మీ కుటుంబానికే కాకుండా వచ్చినటువంటి మీ బంధువర్గం 50 మందికి కూడా శ్రీరమా సహిత ఇష్టాంత దేవత అక్షంతరే సంస్కారం చేసుకోకుండా ఇద్దరు కూడా అమ్మ సంకల్ప్యార్థం గరిష్టే. మీ ఇద్దరు చేతులు అక్షంతలు పట్టుకొని మీ మధ్యలో కాకుండా ఈ సైడ్ నుంచి ఆ సైడ్ అక్షంతలు ఇచ్చేయండి వాళ్ళు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వజంబవం విశ్వం నారాయణం దేవక్షరం పరమం పదం విశ్వదపరమానిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమే వేదం వృజస్త విశ్వముపజీవతే. అదం రామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ. ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. నందత్యర్థభూతేషు భాయాం విష్ణుమూర్తితో సమ్యగ్స్తం వశజ్ఞానస్తం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః తం జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే పదక్షరం వదే వదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవాన్ చాహిమాం కృపయా దేవాం శరణాగతవత్సలాం. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్షస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం మహిమాం మత్వా క్షమస్వ పరమేశ్వర పరమేశ్వరి. ఎందుకంటే అన్ని జన్మల్లో కంటే మానవ జన్మ చాలా గొప్పది. అటువంటి జన్మను చరితార్థకం చేసుకోవాలయా. మా స్వాగమ్మ మోకాల మీద నమస్కారం చేసి శిరసు భూమాతకు ఎడిగారు సాష్టాంగ నమస్కారం చేయి. కుడికాలు ఎడమకాలు మీద సావచసాతద పద్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణవష్టాంగముచ్యతే. అష్టపాశములతో ఉన్నవాడు పరమేశ్వరుడు. ఓ పరమేశ్వర ఇవే నా నమస్కారం అని చెప్పాను గురు. నాయనా చిన్నగా దేవాద నిలబడుకొని చిన్న కర్పూరం వెలిగించండి. బంగారు సర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః. శివ రమణ గోవింద.
నమస్కారం చేసుకోండి. ఇద్దరు ఈ పక్కకు రాండి. మీకు స్వామి తీర్థం ఇస్తారు. మన మీ బంధువులు ఒకసారి అట్లా హాయిని పలకరేయండి. రండి స్వామి. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. కట్టినా ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఏ శుభకార్యము జరిగినా అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. గణపతి బ్రహ్మ విష్ణు రుద్రులు గౌరిని వ్రతములకు ఆహ్వానించి దిక్పాలకులు నవగ్రహాలకు పేరు పేరున స్వాగతమిచ్చి కలశ స్థాపన చేసి భక్తితో నిష్టగా ప్రాణ ప్రతిష్టను చేసి అర్ఘ్యపాద్యములతో చిత్తశుద్ధితో అంగ పూజను అష్టోత్తర శతనామ పూజను అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. స్వామి మహాత్యం జగతికి చాటే 5 వ్రత కథలు శ్రద్ధగా విని మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే
మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలుగే హుషారంత మాదెల్లే నింగినేల తాళాలేసి సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువాడే వేళ 60 ఏళ్ల కుర్రవాడి ఆశకే పెళ్ళి మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం. అరగని అరుగులు అలికిన వేళ అతిథులకు ఆహ్వానం తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం ఈడు జోడు ఆడే పాడే పదాలన్నీ మావెళ్ళే ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా ఇల్లు ఇల్లు ఏకమైన పండగి నాడే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే చాంగురే చాంగురే మమత నిన్ను కోరే చాంగురే చాంగురే చెలిమి నిన్ను చేరే అల్లుకున్న బంధాలు చల్లుతున్న చందనాలు వెల్లువైన వేళలో తిరిగి తెల్లవారే చాంగురే చాంగురే మమత నిన్ను కోరే చాంగురే చాంగురే చెలిమి నిన్ను చేరే
అన్నయ్య నీ ఎలక పై నేనని తెలుసును లేవయ్యా. తమ్ముడు నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసయ్యా. ఎన్ని కళలో వెంట తెచ్చనంట చూడముచ్చటైన మురిపం, ఎన్ని సిరులో రాసిపోసేనంట సంకురాత్రి వంటి సమయం. మనసే కోరే అనుబంధాలు తరిచేరే తరతరాల తరగని వరాల గని అని మనింటి మమతని మరి మరి పొగిడిన పదుగురి కనువెలుగై సాగుతున్న వేళలో మనది పూలదారే. ఛాంగరే ఛాంగరే మమత నిన్ను కోరే. ఛాంగరే ఛాంగరే చెలిమి నిన్ను చేరే. కొమ్మలో కోయిలను కమ్మగలేపిన కిలకిల సంగీతం, గొంతులో మేలుకొని కోటి మువ్వల కొంటె కోలాటం. ఎంతవరమో రామచంద్రుడంటి అన్నగారి అనురాగం, ఏమి రుణమో లక్ష్మణుణ్ణి మించు చిన్నవాని అనుబంధం. ఇప్పుడే చే 10 ఉగాదులొకసారే ప్రియ స్వరాలు చిలికిన వసంతవనముగా అనేక జన్మల చిగురులు తొడిగిన చెలిమికి కలకాలం. స్వాగతాలు పాడని సంబరాల హోరే. ఛాంగురే 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 ఛాంగురే
ప్రాణమే అది ప్రేమేనా కాలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివైనా నువ్వవుతున్నావే మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా It's a family party. హే లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెల్లా ఏ ఫారెన్ నో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ a family party. It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ బీట్ చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైకమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party.
నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టా అదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కౌగిస్తావే అంతలోనే జారిపోతావే మెరుపల్ల మెరిసి జానా వరదల్లె ముంచె జానా ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జానా జాన అంటే జీవితం జీవితమే నరచాడరా దానితో సయ్యాడరా ఏటికి ఎదురీదరా కై వచ్చి పొన్న మట్టి చిన్నది ఇచ్చే కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో పువ్వులాగా ఎదురే వచ్చి ముల్లులాగా ఎదలో గుచ్చి మాయమయే భామ వంటిదే కష్టమనుకో ఏది కడదాకరాదని తెలుపుతుంది నీ జీవితం నీతో వరకు నీ వైరా అడుగైరా వై
సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే ఎన్నో 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 ఉల్లాసాలే ఎన్నో ఉయ్యాలు పేస్తుంటే అందే అంబరమే మనసంతా తుళ్ళేను ప్రతి క్షణము హాయిగా ఈ నవ్వుల పువ్వుల జల్లుల్లోనా గుండెల్లో ఉత్సాహం ఉప్పొంగే ఇంతగా ఈ ఆటల పాటల ఆనందాన హ్యాపీ 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 ఫ్యామిలీ 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 ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే అనురాగం అభిమానం ఆప్యాయతలన్నీ ఒక చోటే కలిసి మెలిసి సందల్లే చేసేనా చిలిపితనం చెలిమి గుణం చిరు జగడాలన్నీ కనులెదుటే గంతులు వేసి ఇలిగింతలు పెట్టేనా సరదా దసరా రోజు జరిగే బృందావనమిదిలే జరిగే రాదు ఏ దిగులు అవునా అలుపు సలుపు ఎప్పుడు ఎరుగని అల్లరి చిందులిదే అలకే లేదంట ఎవ్వరిలోనా హ్యాపీ 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 ఫ్యామిలీ 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 ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే అతిథులుగా దేవతలే దిగి వస్తారేమో ఇలపైనే స్వర్గం లాంటి వెన్నెలా వెన్నెలా తొలకరివానలా తలపును నీ కల తడిపెను మిలా మిలా మిల 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 మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముగ్గేసింది నీ అందం కిల 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 పాలనపు పాపాయిలా అంబరాన్ని ముద్దాడింది ఆనందం ఎవరే పంపారిలా ఇటువైపుకు నిన్ను చూస్తూ నిలబడిపోయా మల్లెల సుడిగాలిలా నన్ను మత్తున తోసి ఎత్తుకుపోయావే యదా మిల 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 మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముగ్గేసింది నీ అందం కిల 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 పాలనకు పాపాయిలా అంబరాన్ని ముద్దాడింది ఆనందం నల్లని పుట్టు మచ్చ దిష్టే తీసిందా కొత్తగా అందాన్ని ఇంకొంచెం పెంచిందా
పున్నమే నీపై వాలి పుణ్యం చేసిందా తన వెలుగే మెరుగైపోగా హృదయం నిండుగా అచ్చయ్యావుగా తొలి తొలి చూపులో ప్రేమను పండుగ రాగా మిల 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 మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముక్కేసింది నీ అందం కిల 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 పాలనపు పాపాయిలా అంబరాన్ని ముద్దాడింది ఆనందం అలలా అలా అలా ఎలా వచ్చావో కలలా జోలలు పాడి ఏమైపోయావో మరలా చెలి నిన్ను చూసేదెలాగో నేను చేరే దారెటు ఉందో అది తెలిపేందుకే నన్ను పిలిచేందుకే వదిలెళ్ళావుగా నీ చెవి చుకి నాతో మిల 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 మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముక్కేసింది నీ అందం కిల 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 పాలనపు పాపాయిలా అంబరాన్ని ముద్దాడింది ఆనందం ఎవరే పంపారిలా ఇటువైపుకు నిన్ను చూస్తూ నిలబడిపోయా మల్లెల సుడిగాలిలా నన్ను మత్తున తోసి ఎత్తుకుపోయావే యదా మిల 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 మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముక్కేసింది నీ అందం కిల 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 పాలనపు పాపాయిలా అంబరాన్ని ముద్దాడింది ఆనందం